ఓకేనా? కొంచెం ఓకే సార్. ఈ రోజున కర్నూలులో దళితులు, దళిత క్రైస్తవులు, పాస్టర్ల యొక్క సమావేశం. ఇది ఎందుకు ఏర్పాటు చేయవలసింది వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయమని రాష్ట్ర వ్యాప్తంగా అనేక దళిత సంఘాలు, దళిత క్రైస్తవ సంఘాలు ఆ ఆర్డర్ని రద్దు చేయమని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఎవరికి వాళ్ళే, ఏ టౌన్కా ఆ టౌన్, ఏ సిటీకా సిటీ, ఏ గ్రామానికి ఆ గ్రామం పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. ఈ బీజేపీ గవర్నమెంట్లో ఈ విషయం మీద ఎక్కువ ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ విషయాన్ని భూతద్దంలో చూపించి దాని ద్వారా క్రైస్తవుల మీద, దళితుల మీద దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ రాయలసీమలో కూడా ఈ మధ్యకాలంలో దళితులను కూడా ఒక 4-5 చంపేయడం కూడా జరిగింది. అసలే అనేక ప్రాథమిక హక్కుల్ని, సర్పంచులను కూడా, అంటే మీరు దూరంగా ఉండాలి అన్న భావంతో వాళ్ళు పెత్తందారీ వ్యవస్థ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యం. ఈ పరిణామం పట్ల మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చింది ఏంటంటే, అందరూ సంఘటితంగా ఉండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 1990 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయమని అడగడానికే ఈ సమావేశం, ఈ పత్రికా సమావేశం. దాంట్లో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న విషయం ఏంటంటే, దళితులు, క్రైస్తవులు, దళితులు సిక్కుల కింద మారిన, బౌద్ధుల కింద మారిన ఎస్సీ స్టేటస్ అన్నది వర్తిస్తుంది. వేరే దళితులు హిందువులుగా మారితే మటుకు ఆ స్టేటస్ వర్తించదు అన్నది దీంట్లోని ప్రధాన అంశం. అది రద్దుపరచాలన్నది మా యొక్క డిమాండ్. ఎందువల్లంటే, పుట్టుకతోనే వచ్చిన కులం చావుతోనే పోతుంది. మధ్యలో ఒక మతం మార్చుకున్నంతలో ఆ కులం పోదు, ఆ వివక్షత పోదు. చాలామంది చెప్తా ఉన్నారు, క్రైస్తవులు అల్లగానే వాళ్ళ క్యాస్ట్ ఉండదని. క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఎందుకు అయ్యారు? క్రైస్తవులు అవ్వాలి కదా. వాళ్ళకు కూడా అక్కడ చర్చెస్లో కూడా దళిత క్రైస్తవులను వేరుగా చూసే విధానమే మనకి కనపడుతూ ఉంది. అంతేకాకుండా ఏ సిటీలో ఉన్నా సరే మీరు ఇలాగ దళితులకు సంబంధించిన క్రైస్తవులు, దళితులు అంటే ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎప్పటి నుంచో మన పెద్ద పట్టణాల్లోనే మన దళితులను గుడిలోకి రానివ్వకుండా నిర్బంధించడం వల్ల వీళ్ళు క్రైస్తవత్వం వైపు వీళ్ళు మరి మొగ్గు చూపారు. ఆ రోజు హిందూ మతమే దళితులందరినీ గుడుల్లోకి రానిచ్చున్నట్లయితే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. ఈ భారతదేశం అంతా హిందువులతోనే నిండిపోయి ఉండేది. కానీ ఇక్కడున్న పరిస్థితులు, ఎప్పుడైతే మీరు హిందువుల్ని, దళితుల్ని హిందూ దేవాలయాల్లోకి రానివ్వలేదో అప్పుడే ఈ మార్పు అన్నది దిగినాయింది. 1937 సంవత్సరంలో కుసుమ ధర్మన్న కవి అని చెప్పి రాజమండ్రిలో ఆయన ఆలయ ప్రవేశం చేయడానికి ఒక రోజు ఉద్యమం చేసి పందిరి మహాదేవుడు ఆలయంలోకి వెళితే ఆ ఆలయాల్లోకి ప్రవేశం కల్పించారు దళితులు 1937 రాజమండ్రిలో. అప్పుడు దళితులకి ఆలయ ప్రవేశం లభించింది. ఆయన అక్కడ పూజారులు పెట్టిన ప్రసాదం తిన్న తర్వాత సాయంత్రానికి చనిపోయాడు. మరి కుట్ర ఏంటన్నది మనకి, అంటే అటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో.
అందుగురించే ఈ క్రైస్తవులు ఇప్పుడు దేవుడిని వాళ్ళు ఇప్పుడు మార్చుకుని ఎవరైతే దేవుడు తమల్ని హక్కును చేర్చుకుంటారో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిని పూజించుకుంటే మీకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దాని గురించి మా స్టేటస్ని మీరు మా స్టేటస్ని ప్రభుత్వాలు మార్చడం ఏంటి? కాబట్టి ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కూడా దీని మీద 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు ఇచ్చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దళితులందరూ ఉద్యమించదలుచుకున్నాం. అది దానిలోని భాగంగానే ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఆకివీడు సంఘటనలో వాళ్ళు కావాలని చెప్పి లేని ఒక రామాలయాన్ని సృష్టించి అక్కడ గవర్నమెంట్ అది నిజమని గవర్నమెంట్ రికార్డులో తారుమారు చేసి అక్కడ దేవాలయానికి శంకుస్థాపన చేశారు, దళితులకు ఇష్టం లేకపోయినా. అంటే మాకు బలం ఉంది, మేము ఏమన్నా చేయగలం అన్న ఒక సందేశాన్ని దళిత జాతికి గవర్నమెంట్ పంపించింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనమే దళితులు, దళిత క్రైస్తవులు, పాస్టర్లు పోరాడాల్సిందే తప్పితే మనకి ఏ రాజకీయ పార్టీ కూడా మనకి అండగా రాదు. కారణం ఏంటంటే ఈ రోజున ఉన్న పార్టీలు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేదా బీజేపీ కానీ, కూటమిలో ఉన్న పార్టీలు వాళ్ళకి మనం ఓటేసినా కానీ అది బీజేపీకి వెళ్తారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఓటేసినా కానీ అది బీజేపీకి వెళ్తారు. కాబట్టి క్రైస్తవులు, దళితులు అందరూ కూడా ఆలోచించి ఈ ఓట్ల విషయంలో కూడా మనం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మార్చాలన్న ఒక ఉద్దేశంతో పనిచేయాలి ఈ ఓట్ల ద్వారా. ఎందుకంటే మన ఓట్ల ద్వారానే మన పక్కనున్న విజయ్ ఒక మంచి సందేశాన్ని దేశానికి పంపించాడు. అదే రీతిలో మనం పయనించినట్లయితే తప్పకుండా చేంజ్ అన్నది తీసుకురాగలుగుతాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. సోదరులు మారప్ప గారు మాట్లాడారు.